నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇటు కమర్షియల్ ఫార్మేట్లో ఒక సందేశాత్మక చిత్రం అనుకోవాలి దీన్ని. రైతు పడే కష్టం మీదే నేను ఈ సినిమా తీశాను. మరి ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎలా ఆదుకోవాలి అనే దాన్ని తీసుకున్నాను. ఒక పేదవాడు బిడ్డ కష్టపడి చదివితే ఏ రేంజ్కి పోతాడో అది నేను చూపించాను. యూట్యూబ్లో ఒక సెన్సేషన్ అవుతూ ఉంటాడండి ఒక వ్యక్తి. పాలమ్మినా పూలమ్మినా బిల్డింగ్లు కట్టినా కాలేజీలు కట్టినా ఆయన తెలుసు కదా మీకు. మల్లారెడ్డి గారు మీరు కూడా ఇప్పుడు రేపు చెప్పుకోవాలి, పాలమ్మినా ఇల్లు కట్టినా సినిమాలు తీసినా అని చెప్పుకోవాలి. పెద్దగా చదువుకోలేదన్నట్టున్నారు కదా. చదువు అది ఎంత అంటే నేను చెప్పలేను సార్. సరస్వతి మాతకి నేను రుణపడి ఉంటాను సార్. ఫస్ట్ షూటింగ్ ఫస్ట్ ఎలా వచ్చింది సార్, చీర కింద దాకా చెప్పులు కనబడకుండా కట్టుకుని వచ్చింది. వెంకటగిరి కానీ వెంకటగిరి చీరలన్నీ పట్టు తీసుకుంటాడు. క్లాసిక్ చీరలు కట్టుకోవచ్చు. అమ్మా ఏమి చీరలు మీకు కట్టుకోవడం, పాప చీరలు కట్టాలన్నాడు. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ గుర్తొచ్చింది. మీరు జ్యోతి లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో దేశానికి రైతే రారాజు, రైతే వెన్నుముక్క అని అంటూ ఉంటారు. రైతే వెన్నుముక్క ఓకే, నిజంగానే వ్యవసాయం అనేది దేశానికి వెన్నుముక్క. అయితే రైతే రారాజు అనేది ఎంతవరకు నిజమో దేవుడికే తెలియాలి. సో ఒకప్పుడు నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూసేవాడిని. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, లేదంటే కొంచెం సామాన్యుల ప్రజల కష్టాల గురించి, లేదంటే రైతుల కష్టాల గురించి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండేవారు. ఇప్పుడు ఉప్పు రమేష్ గారు ఏమన్నా దానిని ఆ స్లాట్ని ఏమన్నా ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నారేమో. ఆర్ నారాయణమూర్తి గారు మూవీస్ మళ్ళీ రావట్లేదు కాబట్టి, ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక సినిమాతో అయితే వచ్చారనమాట. ఆ సినిమా పేరే వీడే మన వారసుడు అనమాట. సో రైతుల కష్టాల గురించి, డ్రగ్స్ గురించి ఈ సినిమాలో అయితే మెన్షన్ చేశారు. ఆ టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. ముందుగా ఐడ్రీమ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. చెప్పండి అబ్బాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీరు ఎన్నో సినిమాల్లో చూసాం మిమ్మల్ని. మీరు ఇప్పుడు సడన్గా అంటే కొన్ని సినిమాలు ఇలాగా అంటే డబ్బుల కోసం కాకుండా, కమర్షియల్ ఫామ్ కాకుండా ఆర్ట్ ఫామ్లో తీస్తూ ఉంటారు. లేదంటే సందేశాత్మక సినిమాలు కావచ్చు, కొంచెం విప్లవాత్మక సినిమాలు కావచ్చు. అంటే ఏదన్నా ఒక థాట్ ప్రొవోకింగ్, అంటే అవతల వాళ్ళకి ఏదన్నా ఒక క్వశ్చన్ రైజ్ చేయడం. కొన్ని సినిమాలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తాయి, కొన్ని సినిమాలు మనలోనే కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు మీరు ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే అనిపించింది. ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటి సార్? ఎలా వచ్చింది దగ్గర? చెప్తానండి. ముందుగా ఈ వీడే మన వారసుడు సినిమాలో హీరో ఫాదర్ నేను. హీరో మన ఉప్పు రమేష్ గారు. హీరో కాదు, ఆయన హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, తర్వాత కథకుడు, మాటల రచయిత, లిరిక్ రాసింది ఆయనే, మొత్తం ఆయనే, కంప్లీట్గా ఆయనేను. మంచి భగవంతుడు ఇచ్చిన ఉద్వత్ అది. అయితే అతను ఒకసారి నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి అతను అంతకుముందు నాకు తెలియదు ఎవరు అతను. నా పేరు రమేష్ అండి, నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాను, దాంట్లో నాకు ఫాదర్ వేషం ఒకటి మిమ్మల్ని అనుకున్నాను, మిమ్మల్ని వచ్చి కలిసి నేను మామూలుగా స్టోరీ చెప్పాలి, ఎప్పుడు రమ్మంటారు అన్నాడు. ఈవినింగ్ 4 o'clock రాయా అని చెప్పాను. కరెక్ట్గా 4 o'clock వచ్చాడు ఆయన. వచ్చి ముందు కథ చెప్పడం మానేసి పాటలు వినిపించాడు. సినిమాలో పాటలు చాలా అద్భుతంగా, పాటలు చాలా మ్యూజిక్ చాలా బాగా చేశారు. పాటలు వినగానే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సరే అప్పుడు కథ చెప్పాడు. మొత్తం కథ ఏదని చెప్తే కథ చాలా బాగుందయ్యా, చేద్దామని అని చెప్పాను. పాపం 3-4 గంటలు కూర్చుని అన్నీ చేసుకున్న తర్వాత నన్ను ఓకే చేసుకుని వెళ్ళాడు. నువ్వు అసలు ఎందుకు తీద్దాం అనుకున్నావు సినిమా, అసలు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటయ్యా, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావు ఏంటంటే, లేదు సార్, నేను మా ఊరు కందుకూరు దగ్గర కోవూరు అనే చిన్న విలేజ్. నేను 12 సంవత్సరాల వయసులో ఉండగా నేను గేదెలు మేకలను కాసేవాడినండి. మా అక్కను మా బావ ఇక్కడ సిటీలో తాపి పని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేయటానికి అని చెప్పి నా 12 సంవత్సరాల వయసులో నన్ను తీసుకొచ్చారు సార్. నేను ఒక అక్షరం అసలు స్కూల్కి వెళ్ళిన పాపను పోలేదు సార్, ఒక్క ముక్క కూడా నాకు రాదు. సరే అక్కడికి వచ్చిన తర్వాత నా మేనల్డ్ అప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు. వాడిని బతిమాలి నేను అక్షరాలు నేర్చుకున్నానండి. తర్వాత మాటలు రాయడం నేర్చుకున్నాను, వాక్యాలు రాయడం నేర్చుకున్నాను, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను అని చెప్పాయండి. ఎంత గొప్ప చూడండి. తర్వాత చాలా చాలా తొందరగా నేర్చుకున్నాను నేను చదువు. నాకు మరి భగవంతుడు ఇచ్చిన వరమేమో కానీ పాటలు అనర్గణంగా రాసేవాడినండి. రాజశేఖర రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పాటలు రాసేవాడు. పాటలు మామూలుగా పిహెచ్డీ చేసి తెలుగు చేసినా కానీ పాటలు రాయలేదు సినిమాలో, కానీ అద్భుతంగా రాస్తాడు ఆయన. అది భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి.
కాబట్టి నాకేమీ లేదండి. తర్వాత నేను తాపీ మేస్త్రిగా అయ్యి తర్వాత బిల్డర్గా అయ్యాను. నాకు ఒక ఇంట్రెస్ట్ అంటే కళ మీద ఇంట్రెస్ట్. నాకు ఏదైనా ఒక సినిమా చేయాలి, నాలో ఉన్న కళను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంలో ఈ సినిమా తీస్తున్నాను సార్. దానికి తక్కువ బడ్జెట్లో చేస్తున్నాను, మీరంతా కోఆపరేట్ చేయాలి అన్నాడు. సరే, ఒక చదువు లేని వ్యక్తి ఇన్ని రంగాల్లో అద్వితీయంగా రాణిస్తున్నాడంటే మనకు ఆనందమే కదా. సర్లే చేద్దాం అనుకున్నాం. ఆ విధంగా ఒక 20 రోజులు సిటీలో తీశాడు ఇక్కడ, ఇంకొక 25 రోజులు సింగంనేనిపల్లి అని కందుకూరు దగ్గరే, అక్కడ 10 కిలోమీటర్లు. ఆ ఊరు వాళ్ళు చాలా ప్రోత్సహించారు. నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. 25 రోజులు అక్కడ షూటింగ్ చేశాను. 45 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాడు. నాకు మొట్టమొదటి కంప్లీట్ చేస్తాడు చేయడం అసలు మధ్యలో ఆపేస్తారు చాలామంది చిన్న చిన్న సినిమాలు అని నాకు భయం వచ్చింది. కానీ మొత్తానికి కంప్లీట్ చేశాడు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, రిలీజ్ కూడా సిద్ధమైంది. అంటే అతను ఏంటంటే అనుకున్న పని చేయగలడు, ఏదైనా ఈ కార్యం చేయాలి అనుకుంటే చేయగల సమర్థుడు అతను. ఆ విధంగా చేశాడు. అందులో హీరో కూడా చాలా బాగా చేశాడు. మంచి క్యారెక్టరు, అంటే ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అది. ఆ హీరో అంటే ఏదో దాంట్లో డ్యాన్సులు కూడా పెట్టాడు ఆయన మళ్ళీ, మామూలుగా కాదు. డ్యాన్స్ చేశాడు, ఎరగదీశాడు, మామూలుగా లేదు. చాలా బాగా చేశాడు. ఫైట్లు మళ్ళీ 2-3 ఫైట్లు అద్భుతంగా చేశాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మన షో కూడా వేసాము, చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా చూశారు. చాలా చాలా బాగుంది. రేపు 18వ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, మా వాడికి మా టీం మొత్తానికి మంచి పేరు రావాలని, అలాగే డబ్బులు కూడా మంచి కనక వర్షం కురవాలని. ఎందుకంటే ఆ సినిమా మంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వేరే కథ రెడీ చేసి పెట్టాడు ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి 10 మంది బతుకుతారు. ఆ విధంగా చేయాలి మనసారా నేను కోరుకుంటున్నానండి. సో అంటే ఫ్రమ్ జీరో టు హీరో అని చాలా పుస్తకాలు ఉంటాయి. అవునవును. ఆ పుస్తకాలు ఎన్ని చదివారు ఆయన? మరి ఆయన నిజంగా జీరో నుంచి హీరో అవడం అనేది చాలా గ్రేట్ థింగ్. రియల్. ఎందుకంటే నేను 2 ఫైట్లు నేను చూశాను. 2 ఫైట్లు డూపులు ఏం పెట్టలే అతను రియల్గానే చేశాడు. అందుకని రియల్ స్టార్ అని పెట్టేసుకున్నాడు పేరు, ఆయనే పెట్టినాడు. మేము కూడా యాక్సెప్ట్ చేసాం దాన్ని. చేశాడు. ఒక డ్యాన్స్ ప్రోగ్రాం అదిరిపోయి డ్యాన్స్ ఒకటి మంచి డ్యూయట్ పెట్టాడు. దాంట్లో ఒక పాట తాత మనవడికి, వీడు నా మనవడు, ఇలా మీ ఇద్దరికి అద్భుతమైన పాట ఉంది కదా, తాత మంచి తాత మంచి పాట, చాలా మంచి పాట. చాలా హిట్ అయింది పాట. అది చాలా హిట్ అవుతుంది కూడా. అది మా ఇద్దరికి చాలా బాగా ఉంది. జనాలు కూడా బాగా లైక్ చేస్తారు ఆ పాట, మాత్రం డౌట్ లేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాగా ప్రగాఢ నమ్మకం నాకైతే. సో అద్వితేజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు అన్నాను బిలు. ఓకే, సో ఏంటి మీ తాతగారు ఏమన్నా గుర్తొచ్చారా? మీ రియల్ తాతగారు అంటే నువ్వు తాత అని పిలిచి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకో సినిమా కూడా ఏదో చేస్తున్నావు అనుకుంటా కదా ఇద్దరు కలిసి. సో బాండింగ్ ఎక్కువ, కనెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఏమన్నా మీ తాతగారు నిజంగానే మీ తాతగారులా అనిపించడం ఇలాంటివి ఏమన్నా అనిపించిందా? అనిపించింది ఒకసారి. ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత కూడా తాత అని పిలిచేస్తున్నావా మర్చిపోయి? కానీ ఏమని పిలుస్తావు? తాత అంటాడు. తాత, ఆయన తాత అని పిలవద్దు నేనంట. సార్ అంటే వద్దురా, సార్ ఏంటి అంట నేను. అక్కడ సైక్లింగ్ ఉండే హార్స్ ఒక సీన్ ఉంటది. నువ్వు హార్స్ రైడ్ చేస్తావా? సార్ ఇట్లా హార్స్ లెక్క ఉంటాడు. ఓకే, నువ్వు తాత మీద ఎక్కి చిన్నప్పుడు మన వాళ్ళని ఆడిస్తావు. ఓకే. దాని తర్వాత ఫామ్ లో చిన్నప్పుడు ఏమన్నా ఇలా ఆడుకున్నావా? మీ తాతగారు ఎవరైనా ఎక్కించుకుని ఇలా తెప్పించిన ఏమైనా సందర్భాలు ఉన్నాయి? ఫోన్లో అవి మిస్ అయినాయి, ఇప్పుడు వచ్చినాయి కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ మమ్మీ ఉన్న సినిమాల్లో చాలా సినిమాల్లో ఉంటావు, ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. మీ మమ్మీ లేని సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. నీకు మీ మమ్మీ సెట్స్ లో ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుందా? సెట్స్ లో లేకపోతే బాగుంటుందా? ఉంటేనే మమ్మీ ఉంటే నాకు కొన్ని అడ్వైస్ ఇస్తుంది, ధైర్యం. ఎందుకు అలా వద్దు, మమ్మీ లేకుండానే అంటే నువ్వు కొంచెం అల్లరి చేసినా అడిగే వాళ్ళు ఉండరు, ఇప్పుడు గారాబంగా చూస్తారు. అదే మమ్మీ ఉన్నారు అనుకో అనరా, మమ్మీ కంట్రోల్ చేయాలి. అంత స్ట్రిక్ట్ గా అంటే ఓన్లీ అడ్వైజ్ ఇస్తాను నాకు, నేను చూసుకుంటాను. సెట్ లో ఎట్లా అని కూడా చెప్తాను మమ్మీ. చెప్పారు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మమ్మీ కంటే నువ్వు ఇంకా బాగా యాక్ట్ చేస్తావు అని? ఇచ్చారా? మమ్మీ ఏం మరి బాధపడలేదా? జెల్లస్ ఫీల్ అవ్వడం? సో మమ్మీ చెప్పిన నువ్వు యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ కి చాలా నీకు టిప్స్ చెప్తా ఉంటారు కదా, నీకు ఎప్పుడు గుర్తుండిపోయి ఒక టిప్ చెప్పు. మమ్మీ ఏం చెప్తారు? ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కువ నవ్వొద్దు. నాకు నవ్వొచ్చేస్తుంది సార్ ఎక్కడేం చేస్తే, కానీ మమ్మీ నవ్వును ఆపుకోమని నాకు అట్లా చెప్తా. ఎట్లా ఎమోషనల్స్ బాధ అంటే ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తాను మమ్మీ. దానివల్ల ఇంకా మమ్మీ ఎట్లా వేస్తుందో కొంచెం అర్థం చేసుకుని నేను కూడా వేసేస్తాను. సో లవణి గారు ఏంటి అంటే ఇప్పుడు ఐ మీన్ మీరు
సూపర్ దుమ్ము రేపేస్తున్నారు. మళ్ళీ రావా అని ఎప్పుడైతే మొదలయ్యారో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ప్రతి సినిమాలో అసలు ఇప్పుడు దాకా ఎవరు అలా చెప్పలేదు. Thank you so much. కాదు అంటే బాగుంది, అంతా బాగుంది. ఏంటి ఈ క్యారెక్టరైజేషన్ మీకు ఏమన్నా స్పెషల్ గా ఎక్సైటింగ్ ఏమన్నా అనిపించిందా? చాలా సార్. ఇందులో ఏంటంటే ఇప్పటిదాకా లైక్ నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని లైక్ టైగర్ నాగేశ్వరరావులో కొన్ని ఎమోషన్ సీన్స్ చేసాము, అలానే కొంచెం ఫన్ బట్టల రామస్వామిలో ఏదో కామెడీ అలా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అంటే తను నాకు మావయ్య అవుతారనమాట మూవీలో. సో ఇది ఏంటంటే ఒక మా మావయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేయడము, ఇది కాన్సెప్ట్ బేసిక్ గా. అంటే మేనరికం పెళ్లిళ్ళ గురించి అనేది. సో నాకు ఈయన వరుసకి ఏమవుతారు, తాతయ్య అవుతారు జనరల్ గా, కూతురు మా మదర్ వాళ్ళ డాటర్ లాగా. సో ఆ కాంబినేషన్ లో ఏమవుతుందంటే కంప్లీట్ చాలా కామ్, అంటే ఇంత అల్లరి అలా ఏం ఉండదు అసలు, చాలా కామ్ గా ఉంటుంది. అమ్మో బాగా ఎక్కువ అంటే ఏడుపే ఉంటది ఇందులో ఎక్కువ, నా వరకు నా పాట మటుకు. సో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఏదో తాతయ్య వాళ్ళ ఇంట్లో కోడలుగా వెళ్ళినా కూడా బట్ స్టిల్ ఈయన అంటే ఊర్లో మా మామయ్య చాలా తోపు అనమాట, అంటే ఊరు అందరిట్లో ఈయన. సో ఈయనకి ఇంకా మళ్ళీ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. సో అలాంటిది యూనో నన్ను చేసుకున్నారు, అది మా మదర్ చెప్పడం వల్ల అన్న టైప్లో నేను కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండడం వల్ల. సో ఆ ఊర్లో మేము ఆ సీన్ అయితే నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఏమి హై అండ్ యూనో ఎనర్జీ లెవెల్స్ ఏమి ఉండదు, కామ్గా ఉండాలి, బాధపడుతూ ఉండాలి. కొన్ని సిచ్యువేషన్లో యూనో మనసిరిగిపోయి అంటే ఆల్మోస్ట్ కొన్ని అంటే ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొంత చనిపోయిన సీన్స్, వీళ్ళు చనిపోయినప్పుడు ఎమోషన్. ఎందుకంటే నాకుందే తాతయ్య అమ్మమ్మ, వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. సో ఆ ఎమోషన్ సీన్స్ అన్నిట్లో అది నాకు చాలా కనెక్ట్ చేసింది. లైక్ ఆయన నరేట్ చేసేటప్పుడు సరే ఇది బాగుంది, మనం ఇప్పుడు దాకా ఇలా చేయలేదు, అండ్ దట్టు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇదైతే మనకి కొంచెం లైమ్ లైట్ ఉంటుంది, బాగుంటుంది. ఒక ఇలా జనాలకు చూపించవచ్చు, ఓకే ఈమె ఎప్పుడు కామెడీ అండ్ ఇదే కాదు, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేస్తుంది అనే నమ్మకం అనమాట. నిన్న ప్రసాద్ ఐమాక్స్ లో చూసానండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఏమన్నారు నిన్న రివ్యూస్ ఏంటి మీ పర్ఫార్మెన్స్? సార్ చాలా మంది అంటే సౌరభ్ గారితో నేను చేస్తున్నాను కదా, సో చాలా మంచి రెస్పాన్స్ సార్. సో నేను బేసిక్ గా దానికి సైనింగ్ చేశాను, అంటే సౌరభ్ గారు ఏదైతే సైనింగ్ చేశారో అదంతా నేను డైరెక్షన్ టీమ్తో చేశాను. సో నాకు ఆ సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఇంకా ఆ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే కూడా నేను పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా మనం యాక్సెప్ట్ చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం చేయాలి. సో అలా అని చెప్పేసి అది ఒప్పుకోవడం జరిగింది. సూపర్ సూపర్ సార్. వచ్చాం రమేష్ గారు, మీ దగ్గరికి వచ్చాం ఆఖరిగా. హీరో ఏంటి కాదు, ట్రైలర్ లో లాస్ట్ షాట్ చూసాను, బోయపాటి గారిని ఒడిసిపెట్టారు అక్కడ. ముందేమో ఈ మెసేజ్ ఇదంతా చూస్తుంటే ఆర్ నారాయణమూర్తి గారు గుర్తొచ్చారు. పాపం ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బయట తీశారు. ఏంటి కమర్షియల్ ఫార్మేట్ లో ఒక సందేశాత్మక చిత్రం అనుకోవాలా దీన్ని? అవును సార్. ముందుగా ఐ డ్రీమ్ వారికి, యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మొదటి సినిమా అయినా కూడా మీరు మమ్మల్ని పిలిచి మా అందరితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం సార్. అయితే మీరు అన్నట్టు ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి సార్. ఈ నేటి సమాజంలో జరుగుతున్న ఈ కుర్రాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటారు, ఏ విధంగా ఉంటే ఈ కొన్ని అలవాట్లకి బానిసలై చదువు మీద మనసు పెట్టకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, వాళ్ళు చేసే కొన్ని పనులకి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఈ సినిమాలో చూపించాను సార్ నేను. ఇక నా విధంగా పోతే మిగతాది ఈ ఎవరైతే చదువు లేని వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, చిన్నతనంలో పెళ్ళిళ్ళు కావచ్చు, ఏ వయసులో చేయాలో అవి చేయట్లేదు. కొన్ని అదే మనం బయట ఇచ్చుకుంటే మన అమ్మాయిని ఎలా ఉంటుందో అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చుకోవటం, అలా ఇవ్వటం వలన ఎంత నష్టం జరుగుతుందో అనేది ఈ సినిమాలో అస్సలు ఎంత బాగా చూపించామంటే సార్, అది అంత బాగా చూపించాము. అది నేను చెప్పుకోవద్దు అనుకుంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి సార్. ఆ విధంగా రైతులు కూడా సార్, రైతులు ఎంత కష్టపడుతున్నారంటే సార్, ఆ రైతులు పడే కష్టాలు ఎవరు పడరు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి, లేకపోతే ఎక్కడో జాబ్ చేసుకొని, ఎక్కడో ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ కింద కూర్చొని ఎవరో పండిస్తున్నారు, ఆ పంటను తెచ్చి మనం తింటున్నాం అనేది కాకుండా, ఒక రైతు పండించాలంటే ఎండనక వాననక అంత కష్టపడి అన్నీ చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు పడి పోతుంది.
ఆ పోతున్న పంటకి ఎవరు భరించలేకపోతున్నారు, ఆ నష్టాన్ని ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే కొంతమంది ఏదో కంటి తుడుపుగా ఏదో చిన్న సహాయం చేస్తారు, అది ఎవరైనా కావచ్చు. అంతేగాని రైతులను మాత్రం ఎవరు ఆదుకోలేకపోతున్నారు సార్. ఆ రైతు పడే కష్టం మీదే నేను ఈ సినిమా తీశాను. అక్కడ రైతులు ఎలా ఉండాలి, రైతుల్ని మరి ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎలా ఆదుకోవాలి అనే దాన్ని తీసుకున్నాను. నేటి కుర్రాళ్ళు ఎలా ఉండాలో అది తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక పేదవాడు, ఒక రిక్షా లాగే వాళ్ళు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఒక పేదవాడు బిడ్డ కష్టపడి చదివితే ఏ రేంజ్కి పోతాడో అది నేను సూచించాను. బాగా డబ్బు ఉంది, నేను అన్నీ చేయగలను, నా దగ్గర అంతా ఉంది, డబ్బు ఉంది, నేను ఏదైనా చేస్తాను అనుకున్న వాళ్ళు ఎలా నష్టపోతున్నారో అది కూడా ఈ సినిమాలో చూపించాను. సూపర్. కాబట్టి అన్ని విధాలుగా నిన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసే మన శ్రీ వెంకట గారు సినిమా చూడగానే, ఏంటి సార్ మీ సినిమా నవరసాలు ఉన్నాయి మీ సినిమాలో అని చెప్పేశాడు. నవరసాలు ఉన్నాయి, ఈ సినిమాకి తిరిగిలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మహా అద్భుతంగా వచ్చింది సార్. ఎందుకంటే ఆ సీన్లకు తగ్గట్టుగా ఆయన కూడా, ఏంటి సార్ ఫస్ట్ నాకు కాపీ పంపించమంటే పంపించాను, చూశారు, మీ సినిమా అయితే 100 days సూపర్ సార్ అన్నాడు. అలాగుంది సార్ సినిమా. ఈ మధ్య నేను రామానాయుడు స్టూడియోలో షో వేశాను. ఆ రామానాయుడు స్టూడియోలో రామానాయుడు గారి పిఏ అంట. నేను 25-30 years నుంచి ఆయన దగ్గర పనిచేశానండి. నేను మీ సినిమా చూస్తే అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, చాలా బాగా వచ్చిందని ఆయనే ఒప్పుకున్నాడు సార్. చాలా బాగా వచ్చింది అన్నారు, అదే సంతోషం. మొట్టమొదటిసారి నేను సినిమా ఫస్ట్ టైం నేను ఓటుకు నోటు వద్దని చిన్న 10 minutes షార్ట్ ఫిలిం తీశాను సార్. ఆ ఒక షార్ట్ ఫిలింకి నాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఇచ్చారు, ఎన్టీఆర్ కళాక్షేత్రం. అది మన ఎవరు పబ్లిక్ గార్డెన్ అండి, పొట్టి శ్రీరాముల కళావేదిక నాంపల్లి. ఈ ఇయర్లోనే February 9వ తారీఖు సార్. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడికి వచ్చాను, ఈ అవార్డు నేను తీసుకోవడం ఏంటి, అమ్మా ఇదేదో. యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అవుతూ ఉంటాడండి ఒక వ్యక్తి, పాలమ్మినా పూలమ్మినా బిల్డింగ్లు కట్టినా కాలేజీలు కట్టినా. ఆయన తెలుసు కదా మీకు, మల్లారెడ్డి గారు. మీరు కూడా ఇప్పుడు రేపు చెప్పుకోవాలి, పాలమ్మినా ఇల్లు కట్టినా సినిమాలు తీసినా అని చెప్పుకోవాలి. అసలు అంటే లిటరల్ గా ఇందాక సార్ అన్నట్టు మేము చాలా సినిమాలు చేసాం, చిన్న సినిమాలు అని. కొన్ని సినిమాలు లిటరల్ గా ఆగిపోయిన ఉన్నాయి. లిటరల్ గా అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే ఇది రిలీజ్ వరకు వస్తుందని. ఆయన ఎంత ఒక్కరే, మళ్ళీ పాపం నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ యూ సార్, నిజంగా ఒక్కరే ఉండి మొత్తం ఒక డైరెక్షన్ టీమ్ని అంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఎడిటింగ్ అంటే తను నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకున్నారు. అలా మీరు మొత్తము 24 crafts చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఆయన చూసి దగ్గరుండి చేయించి మా అందరిని కన్విన్స్ చేసి ఆయన లిటరల్లీ ఆయన రిలీజ్ వరకు తెచ్చారంటే ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. డిఓపి కూడా మంచి కోఆపరేట్ చేశాడు. గిరి గారు ఆయన కూడా ఈయన బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే అమీర్ అని కో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మంచి హెల్ప్ చేశారు ఆయనకి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి సార్ సినిమా షూట్ అయ్యేంత వరకే ఉన్నారు, మాస్టర్ డైరెక్టర్ కావచ్చు, కో డైరెక్టర్ కావచ్చు. షూట్ అయిపోయిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. సింగిల్ గా నేనే వెళ్ళాను, నేనే కూర్చొని ప్రతిదీ సార్ 5.1 అప్పుడు కావచ్చు, ఆ డబ్బింగ్ అప్పుడు కావచ్చు, ప్రతిదీ కూడా టైం అంటే వాళ్ళు ఆర్టిస్టులు 8ంటికి వస్తున్నారంటే నేను 7:30కి వెళ్ళి కూర్చునేవాడిని. అలాగ చేశాను, అన్నీ బాగా చేశాను. ఆ సాంగ్ కూడా నేను కొన్ని సాంగ్స్ లేవు, ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావా అనేది అప్పటికప్పుడు రాసేసి యాడ్ చేశాను. అదొక టాలెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక అంటే ఒక సిచ్యువేషన్ చెప్పారనుకో, మీకు 10 minutes లో రాసి ఇచ్చేస్తారు. మరి అది నిజంగా అంటే సరస్వతి దేవి మీరు పెద్దగా చదువుకోలేదు అన్నట్టున్నారు కదా. చదువు అది ఎంత అంటే నేను చెప్పలేను సార్. అసలు నిజంగా కూడా నాకు అది నా గొప్పతనం కాదు, కానీ సరస్వతి మాతకి నేను రుణపడి ఉంటాను సార్. నన్ను కన్నా మా తల్లిదండ్రులు గొప్పతనం సార్. నాకు అలా వచ్చేసిందంటే నేను చదువుకుంది ఏంటి సార్,
మా అల్లుడు వాడు 3వ తరగతి 5వ తరగతి చదువుతున్న టైంలో నాకు ప్రతిసారి చిన్నప్పుడు మన సినిమాలకు వెళ్తాం కదా సార్, సినిమాకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది, అరే అదేం సినిమారా, ఇదేం సినిమా, అదేం పేర్రా, ఇదేం పేర్రా అని అడుగుతుంటే సినిమా టైటిల్ పోస్టర్ల మీద అడుగుతా కదా. ఆడ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు కనపడతారు, చిరంజీవి గారు, పేరు తెలీదు. నాకు కొంచెం నామోషి అనిపించింది సార్. నేను వర్క్ కూడా చాలా చేస్తాను, ఈ చదువు ఇదే కాదు ఏదైనా పని అనుకుంటే నడుము ఎలా కడతారో చూసాం. అలాగే నాకు షేమ్ అనిపించింది సార్. అప్పుడు నేను అనుకున్న చదువు నేర్చుకోవాలా అని మనసులో అనిపించింది. రాత్రి వరకు 6 గంటల వరకు నేను పని చేసేవాడిని సార్. 6 గంటల నుంచి దీని మీద కూర్చునేవాడిని అక్షరాలు నేర్చుకోవటానికి. మా వాడిని పిలిచాను సార్, రారా చిన్నోడాడు, రారా కూర్చోమన్నా. కూర్చొని ఒక పేపర్ మీద ఆలు కాగుడింతం ఇవి 2 రాసి నాకు అని చెప్పాను. వాడు రాసి ఇచ్చాడు. ఇక అవి రాసుకుంటూ చదువుకుంటూ 15 రోజుల్లో. అప్పుడు మీకు తెలుసో లేదు, చిన్నప్పుడు డాడీ అమ్మ ఆవు ఇల్లు ఇవన్నీ చిన్న బుక్లు ఉండేవి. 1వ తరగతి 2వ తరగతి అది 2వ క్లాస్ బుక్ తెచ్చుకున్నా నేను. కొనుక్కొని రాత్రంతా అదే తెల్లవారిన దాకా ఇంచి ఎప్పుడు నిద్రొచ్చే అప్పుడు దాకా రాసుకుంటూ ఉండేవాడిని. అలా చదువుకుంటూ అదంతా బుక్ అంతా చదివేశాను సార్. ఒక్క కాగుడింతం వాళ్ళు నేర్చుకుని బుక్ అంతా చదివేశాను. ఆ తర్వాత ఇంటికి లెటర్లు రాయటం మొదలుపెట్టాను అమ్మా నాన్నకి. అయితే తప్పులు రాసేవాడిని, ఇప్పటికీ దొరుకుతాయి నాకు. అంటే షా అనే కాట సా అని రాస్తా, నాకు అర్థమైతే చాలనుకోండి పక్క వాళ్ళ తర్వాత. అలాగ రాసేవాడిని. అలా రాస్తూ ఇంటికి లెటర్లు రాసుకుంటూ. అంటే సార్ ఎవరైనా కూడా మొదటిసారి 1 నుంచే వెళ్తారు పైకి, 0 నుంచే వస్తారు. ఆ విధంగా నేను రాసుకుంటూ 1 లెటర్ తప్పు రాస్తే 2వ లెటర్ మంచిగా రాసేవాడిని, 3వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని, 4వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని. ఆ రకంగా అది క్లియర్ చేసుకున్నాను. ఇక తర్వాత పాటలు రాయటం మామూలు కాదండి. దాదాపుగా 50 సాంగ్స్ రాశాడు. మరి పాటలు రాయటం అంత అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా. అంత చదువు లేని అతను పాటలు రాయటం అంటే అది దైవదత్తం అతనికి. సూపర్. అసలు ఏదో ఒక సినిమా క్యారెక్టర్ లా ఉంది ఆయన లైఫ్ స్టోరీ ఏంటంటే. నెక్స్ట్ సినిమా ఈ సినిమాలో ఎలాగో డబ్బులు వచ్చేస్తాయి, నెక్స్ట్ సినిమా ఆయన బయోపిక్ తప్పకుండా. 2 రెడీగా ఉన్నాయి, 2 కథలు నేను ఎప్పుడో రాసుకొని పెట్టుకున్నా. కానీ నిజంగా ఈ సినిమా తీస్తానని నేను అనుకోలేదు సార్. పైగా ఏంటంటే డైరెక్షన్, ప్రొడ్యూసరు, హీరో, కథ, మాటలు, పాటలు అన్ని రాశాడు. ఇవన్నీ ఎవరు చేసేవాడి? దాసరి నారాయణరావు గారు చేసేవాడు. ఈవెన్ అలాంటి క్యారెక్టరైజేషన్స్ కూడా దాసరి గారు పాడలా దేంట్లో పాట, కానీ దీంట్లో పాట పాడారండి. తాత మనవడి సాంగ్ ఆయన పాడిందే పర్ఫెక్ట్ సెట్ అయింది కూడా, అసలు ఆయన పాడిందే పాట కూడా. అయితే ఫస్ట్ నేను పాడలేదు సార్, సింగర్ని పిలిపించాను. సింగర్ ఆల్రెడీ పాడేసాడు, అయిపోయిన తర్వాత 8:30 సాయంత్రం 8:30 అయిపోయింది. 8:30కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా సౌండ్ ఇంజనీర్ కూడా ఓకే సార్ వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకు రాసుకున్నవాడిని నేను మనవడ కోసం పాడించాను. ఒక అమ్మాయితో 14 ఏళ్ళ అమ్మాయి మనవడగా పాడింది. ఆ అమ్మాయికి ఉదయం నేను వాట్సాప్లో పాట పంపించేసి ఉదయం 8:30 9 వచ్చింది. 6 గంటల వరకు ఇది ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చో. నేను మిగతా అన్ని పాడిచ్చాను సార్. సాయంత్రం 6ంటికి అమ్మాయిని పిలిపించాను, అమ్మాయితో పాడిచ్చేసాను. తర్వాత ఈ సింగర్ వచ్చి పాడాడు. పాడిన తర్వాత నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్. ఆయన కొంచెం లేటెస్ట్గా క్లాస్గా పాడుతున్నాడు. తాత పక్కా పల్లెటూరుడు, విలేజ్గా ఉండాలి. ఏంటి నేను రాసుకుంది ఒకటి, ఆయన పాడింది ఒకటి, ఇదేదో తేడాగా ఉందని అంతసేపు కనీసం వాటర్ కూడా తాగలేదు సార్ నేను. సార్ నేను ఒక్కసారి ట్రై చేస్తానన్న. మొట్టమొదటిసారి స్టూడియోలో మైక్ ముందుకు పోయింది తాత పాటకే. నేను అసలు పోలా స్టూడియోలోకి, ఎప్పుడు పోలా. మైక్ ముందు నిలబడింది, మైక్ ముందు పాడింది ఫస్ట్ టైం తాత పాటే. సార్ నేను ట్రై చేస్తానన్నాను. లోపలికి వెళ్ళాను, సింగిల్ టేకులో పాడేశాను. పాడిన తర్వాత వీళ్ళు బయట నుంచి ఆ క్లాప్స్ కొడుతున్నారు. నాకు అద్దంలో నుంచి కనిపిస్తుంది కొడుతున్నారు. ఆహా సరే ఒకసారి చూద్దాం, నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి సార్ అన్న, చాలా బాగా వచ్చింది సార్ అన్నాడు. కాదు ఇది నేను ఏదో పాడాలని వెళ్ళాను, ఇప్పుడు మళ్ళా కొంచెం వాటర్ తాగి ఈసారి బాగా పాడతానన్నా. పాడనీళ్ళు సార్ ఇంకా వాళ్ళు
మళ్ళీ ఎట్ట First పడతావు take ఓకే, అదే ఓకే అయిపోయింది. మళ్ళీ నువ్వు తర్వాత ఎట్ట పడతావు అస్సలు వద్దు సార్ చాలా బాగా వచ్చింది అన్నాడు. ఆ పాడిన సింగర్ అయితే సార్ నాది బాగలేదు మీది పర్ఫెక్ట్ గా తాతకు సూట్ అయ్యింది సార్ ఓకే చేశారు. అమ్మా నా డౌట్ పోయింది అనుకున్నాను, వెళ్ళిపోయింది. ఇంకా ఆ విధంగా ఆ పాట సూపర్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చాలా సినిమాలు తీసిన వాళ్ళు కూడా రిలీజ్ అవ్వని సినిమాలు చాలా ఉన్నాయి. మీరు రిలీజ్ దాకా తీసుకురావడం అనేది మీరు బిల్డర్ కాబట్టి మేబీ స్మాల్ థింగ్ అండి. అసలు నేను చాలా సినిమాలు ఉన్నాయి, నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు నెక్స్ట్ దూరదర్శన్ ఇవన్నీ ఉన్నాయి. మీ లిస్ట్ ఎదిగినా ఏదో ఒకటి సార్ Sir list అంటే ఎన్ని ఉంటాయో. ఉంటాయా 25 ఉన్నాయి. మనం అరకులో వెళ్ళి చేసినప్పుడు అది కూడా 25 ఉన్నాయంట సార్. కరెక్టే మేడం చెప్పేది, మా డాడీ చెప్పేది కరెక్టే. మొన్న నేను అంతా 5.1 అయ్యి మొత్తం బయటకు వచ్చే టైంలో స్టూడియో ఓనరు CEO అన్నాడు, సార్ మీరేంటండి బాబు ఎప్పుడు చూసినా మీరే స్టూడియోలో ఉంటున్నారు, మీ ఎవరు లేరా వెనకంటే సింగిల్గా వచ్చి సినిమా చేసావు. అదిగో సార్ ఆ ర్యాకులో ఎన్ని ఉన్నాయో చూడండి సార్, 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్ ఆగిపోయిన సినిమాలు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా సినిమా చేసి సెన్సార్ కంప్లీట్ చేసుకొని బయటకు తీసుకొచ్చారంటే చాలా సూపర్ సార్ అన్నాడు. దానికి సంతోషం. మొన్న మేము ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు విఎన్ ఆదిత్య గారా సార్, ఆదిత్య సముద్ర గారు వాళ్ళు పెద్ద డైరెక్టర్లు కదా సార్, వాళ్ళు ఇంత పెద్ద టైటిల్ మేము దాసరి నారాయణరావు గారి టైటిల్ చూసాము, తర్వాత నీది చూస్తున్నామయ్యా, దాసరి నారాయణరావు గారి వారసుడు అయ్యా అన్నారు. కథ మాటలు పాటలు కథ మాటలు పాటలు డైరెక్షను మళ్ళీ యాక్టింగు మళ్ళీ సింగరు ఇన్ని చేసేవు, అది అందరికీ సాధ్యం కాని పని చేసావు నువ్వు. అదే అన్నాడు దాసరి వారసుడు అని చెప్పి పేపర్లలో కూడా రాశారు. సో ఆల్రెడీ ఒక 6-7 క్రాఫ్ట్లు నెత్తి మీద వేసుకున్నారు, ఆ భారం అంతా భరించారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మంచి మంచి ఆర్టిస్టులు పెట్టుకున్నారు, సినిమా అవుట్పుట్ అయితే బాగుంది. బట్ ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వెళ్ళేసరికి బికాస్ మీరు ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళాలి. థియేటర్ల విషయంలో ఏంటి మీకు ఎలా ఉంది ఇప్పుడు, సానుకూలత ఉందా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏమీ లేదు సార్, థియేటర్లు కూడా వస్తాయి. అనుకున్న టైంలో మేము రిలీజ్ చేస్తాము. అనుకున్న విధంగా ఎవరైతే మా డాడీ అన్నారో మేడం అన్నారో మా టీం అంతా అంటున్నారు. మొన్న మేము ఎక్కడ రామానాయుడు స్టూడియో గారి వాళ్ళ స్టూడియోలో వేసాను, అందరు సూపర్ డూపర్ హిట్ అంటున్నారు సార్. అదే హిట్ మేము కొడతాము 100% సార్. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎందుకో దైవం నాకు మాత్రం అనుకూలంగా ఉంది సార్. నేను షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుంచి ఎక్కడా కూడా ఒక్క రోజు గాని ఒక్క గంట గాని నా షూటింగ్ ఆగలేదు. ఈవెన్ వర్షము లిటరల్ గా కందుకూరు నుంచి మేము 10 కిలోమీటర్స్ సింగరేణిపల్లిలో కదా, కందుకూరులో పిచ్చ ఘోరంగా వర్షం పడుతుంది, కానీ సింగరేణిపల్లి ఏంటి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే సార్ వర్షం లేదు, ఏం లేదు. చేసిన ఊళ్ళో వర్షం లేదు, చుట్టూ పడేది వర్షం, చుట్టూ పడేది. ఆయన అదృష్టం. కూడా ఆగల. నేనైతే ఎవ్రీడే అనుకునేదాన్ని ఈయన 100% నక్క తోక తొక్కి వచ్చిన వారే ఈయన. లేకపోతే లిటరల్ గా ఆ ఊరు వాళ్ళు కూడా అంతే సపోర్ట్ సార్. లిటరల్ గా నాకైతే కాస్ట్యూమ్స్ అంతా ఊరు వాళ్ళ బట్టలే ఇచ్చేయండి, ఎవరు చీర ఉందా ఎవరు సపోర్టివ్. ఫస్ట్ షూటింగ్ ఫస్ట్ ఎలా వచ్చింది సార్, చీర కింద దాకా చెప్పులు కనబడకుండా కట్టుకుని వచ్చింది. నాకు చెప్పాలా ఫస్ట్? నేను అనుకున్నాను మా అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఏం సీను చెప్పలేదంటే చెప్పలేదు సార్ అలా కట్టుకుని వచ్చాను. ఇమీడియట్ గా నేను ఏం చేశాను, ముందు మేడం పంపించేసేయండి, ఇక్కడ కట్టాల చీర కింద ఏంటి కింద కాళ్ళు కనిపించాలా, చెప్పులు పట్టీలు కనిపించాలా, ఇమీడియట్ గా మీరు పంపించండి అని మళ్ళీ చీర మార్చుకుని వచ్చింది. అప్పుడు కరెక్ట్ గా పల్లెటూరు అమ్మాయిలాగా ఉంది. దానికి ఒక కథ చెప్పాలండి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా నాకు వైఫ్ క్యారెక్టర్ వేసింది దేవసేన అని, వెంకటగిరి ఆవిడ అంతకుముందు సినిమాలో చేసింది. వెంకటగిరి కానీ వెంకటగిరి చీరలన్నీ పట్టు తెచ్చుకుంది ఆవిడ, పట్టు తెచ్చుకుంది. మంచి క్లాసికల్ చీరలు కట్టుకొచ్చింది. అమ్మ ఏమి చీరలు అమ్మ ఇవి కట్టకూడదమ్మా, పాత చీరలు కట్టాలన్నాడు. ఆయన అంతకుముందు నన్ను అడిగాడు, పాత చీరలు అయితే బాగుంటుంది డాడీ ఎలాగని చెప్పేసి. ఏమయ్యా ఎర్రగడ్డ సంత ఉంటుంది ఆదివారం పూట, వాళ్ళు ఓన్లీ పాత చీరలు అమ్ముతారు అంటే
ఈయన వెళ్ళి బేరం అడిగి ఒక్కో చీర 20 రూపాయలు 30 చీరలు కొన్నాడండి. సీరియస్ గా అసలు ఒక కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏముండదు ఇందులో మొత్తం ఎలాగంటే పాత చీరలే కట్టి వీళ్ళకి మొత్తం ఈ క్రాఫ్ట్ కూడా 8 వేయాలి అయితే. ఆ మొత్తం. నేను అందుకే అసలు తెలియదు costume సార్, కూడా ఆగండి ఆయనే. సార్, మీరు తెచ్చిన దానికన్నా నాకు ఊర్లో వాళ్ళు అవును, పాపం అవును, చాలా అవును. సపోర్ట్ ఇంకా Natural గా ఉన్నారన్నమాట, natural గా. బాగా ఇప్పుడు కేర్ ఈ- తీసుకున్నారు. ఈ- నాకు ఈ- ఈ అసలు ఇంకా costumes ప్రొడక్షన్ ఏంటి? ఫుడ్ కూడా కాదు, నేను ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి నాకు ఏదో ఒక ఐటమ్ ఏముంది ఇప్పుడు సినిమా చూసినప్పుడు చెప్పుకుంటా ఉంటారు, ఆ చీర నాదే, ఆ చీర నాదే అని చెప్పుకుంటా ఉంటారు. అయితే కానీ- నేను కొంచెం తెలివిగా ఏంటంటే ఆల్రెడీ లైక్ గాంధీ తాత చెట్టు ఇవి చేశాను కాబట్టి సో ప్లెయిన్ బ్లౌజెస్ అంటే వీళ్ళు చెప్పారు అవి ఒక్కటి నేను క్యారీ చేసుకొని వెళ్ళారు, మిగతాదంతా అక్కడ. సో ఈయన గా ఈయన చెప్పినట్టు ముందే సైడ్ చెప్పేసాను నేను. ఎర్రగడ్డ సైడ్ వెళ్ళి ఎన్ని అసలు మా సెకండ్ హీరోయిన్ సాంగ్ అయితే అక్కడ నుంచి వచ్చింది, ఆ చమక్ చమక్ హాఫ్ శారీస్ అవన్నీ. అన్ని నేను అనుకున్నా ఇంత ముందే crazyగా ఉన్నారని. ముందే సార్ నేను అదే చాలా మంది అన్నారు సార్ నన్ను, అసలు ఇంత అనుభవం ఇంత ముందే నువ్వు ఇంత ప్లాన్ గా ఎలా వచ్చావంటే అది అంతే అక్కడి నుంచి వచ్చేసింది. అసలు ఎలా అంటే ఎక్కడ కూడా నాకు ఇది లేదు ఇది కాదు అన్నట్టు కాకుండా మంచి ప్లాన్ తోటి వెళ్ళాను, వెళ్ళాను అలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకో గొప్ప విషయం వచ్చేసాను. ఏంటంటే చిన్న సినిమాలు మామూలుగా చేసేటప్పుడు పేమెంట్స్ కూడా మాకు లేట్ చేయటం లేదా కొంతమంది ఎగ్గొట్టడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ ఈయన విషయంలో అలా కాదు, ఇస్తానన్న పేమెంట్ సాటర్డే వచ్చేటప్పటికి అందరిని కూర్చోబెట్టి ఎక్కడెక్కడ సర్దేసేవాడు. ఓకే. ఎవ్వరికి ₹1 బాకీ లేకుండా చదివిన గొప్ప నిర్మాత ఇతను. చదివిన నాకు చాలా హ్యాపీ మేబీ అనిపించింది. నిజంగా ఆ బ్లెస్సింగే అండి, ఎందుకంటే అంత 10 మంది బ్లెస్సింగ్స్ డెఫినెట్ గా ఇప్పుడు అంతే కదా, మనం ఇంత కష్టపడ్డప్పుడు మనకు ఆన్ టైం పేమెంట్స్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా అవే ఆయనకి దీవెనలు. అలానే జరిగింది ఎవ్వరికి ఏ లోటు రాకుండా చేశాడు. ఆ విషయం మాత్రం చాలా ఆ విషయంలో మాత్రం చాలా గొప్పగా చెప్పారు ఆయన్ని. ఎవరికి ఏ లోటు రానివ్వలేదు. ఎప్పుడు 150 మంది సార్, ఎప్పుడు 150 మంది లొకేషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫుడ్ కానీ అవును. ఎక్కడ నేను ఏ విషయంలో తక్కువ ఆ చేయకుండా సింగనేనిపల్లి ఊరోళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాం మేము నిజం చెప్పాలంటే. ఆ విధంగా నన్ను సినిమా షూటింగ్ అసలు నేను సినిమా మొదలు పెడతానని కలలో కూడా అనుకోలేదు నేను. సో ఇప్పుడు మనవాడే ఏదే వీడే వారసుడు అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ మిమ్మల్ని హుక్ చేసింది? అంటే ముందు ఈ డ్రగ్స్ ఇష్యూ గురించి మెదడులోకి వచ్చిందా, లేదు రైతుల కష్టాలు వచ్చిందా? కథలో బోల్డ్ ట్విస్టులు ఉంటాయి. ట్విస్ట్లు ఉంటాయి అండ్ చాలా కొంచెం twist స్టోరీ ఉన్నాయి, చెప్పకూడదు. రియల్ స్టోరీ. ఓకే. Real story. ఆయన రియల్ స్టోరీ అది. నాది నా స్టోరీ కొంత ఉంది. ప్రతి కుటుంబంలో జరిగే కథే ఇది రియల్ స్టోరీ సార్. అది రియల్ గా ఈ రైతులు కానీ ఇవి కానీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రజెంట్ జరిగేవన్నీ తీసుకున్నాడు ఆయన. కాబట్టి ప్రతి వాళ్ళకి కనెక్ట్ అవుద్ది, ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుద్ది ఇది స్టోరీ. ప్రతి ఫ్యామిలీతో పిల్లలతో సహా రైతులు కూడా చూడవలసిన సినిమా. మనకు ఒకటి ఉంటది కదండి, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అసలు మైండ్ అంటే నేను ఏమంటే ప్లెయిన్ బ్లాంక్ మైండ్ తో వస్తే డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క అంటే ఈ పాయింట్ లేదు అనడానికి ఏం లేదు, ప్రతి ఒక్క దగ్గర అరే ఇది మన లైఫ్ లో. నేను అందుకే మొన్న మా ఆడియో లాంచ్ అప్పుడు కూడా అదే చెప్పాను, ఏంటి మనం ఇప్పుడు రిలీజ్లు అవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు లైక్ మా టైంలో వచ్చిన సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ 2000 లో వచ్చిన సినిమాలు అలాంటివి. ఈ జనరేషన్ కిడ్స్ అంటే 25 years ఆర్ 20 years తర్వాత వచ్చే సినిమాలను మీరు లవ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ లవ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో అన్ని కోణాలు ఉన్నాయి అండ్ ఇది మీకు పాతకాలం ది కనెక్ట్ చేస్తుంది, ఆ ఫీల్ తెస్తుంది. కాబట్టి అది డెఫినెట్లీ పాటలు బాగున్నాయండి. సో అంటే పాటలు అంటున్నారు, ఇప్పుడు పాతకాలం అంటే నాకు అప్పట్లో ఐటమ్ సాంగ్స్ గుర్తొచ్చింది. మీరు జ్యోతి లక్ష్మి మీరు చాలా రాశారు కదా. రాశారు కదా. అది నాకు షాక్, నాకు తెలియదు లావణ్య గారికి తెలియదు ఆ విషయం. అసలు ఆల్రెడీ నేను సంక్రాంతికి వేరే సాంగ్ రికార్డ్ చేశాను, అది తెలుసు. మా ఊరికి సంక్రాంతి వచ్చిందమ్మా అంటే లైక్ ఇంకొక అమ్మాయి ఉంది కదా శర్వాణి చేశాను. సో అమ్మాయి సెకండ్ లీడ్. సో అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి చేశారంటే సరేలే చేసా. నాకు అసలు నేను అన్నా ఏంటి మనదా అరే మనం చెప్పిన సినిమా ఏంటి మీ దగ్గర ఇది ఏంటంటే ఇంకా యాజ్ పర్ ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పదు ఒక సాంగ్ ఉండాలి అన్న టైప్ లో ఇంకా ఆ సాంగ్ తీసేస్తే ఏ ఇస్తా అన్నారు, దానికి ఒప్పుకోవాలా. లేకపోతే ఆ సాంగ్ ఉంటే కనుక ఇస్తాము అన్నారు సర్టిఫికేట్, అయితే ఒప్పుకోలేదు. ఆ సాంగ్ చాలా మంది కనెక్ట్ అవుతుంది బాగాను, ముసలోడికి ఏంటి కుర్రాడు బికాజ్ జ్యోతి లక్ష్మి గారు అది సార్. నేను రాయటం కారణం కూడా అదే. ఎందుకో తెలుసా సార్, నా చిన్నప్పుడు జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు,
అంటే అసలు వాళ్ళ సాంగ్ వస్తుందంటే ఇంక చూసుకో, అదే ఆ రేంజ్ వేరు. అలాగని ఈ రోజుల్లో చూస్తే వాళ్ళని తలుసుకున్న సాంగ్స్ లేవు, ఏవేవో సాంగ్స్ పెడుతున్నారు, రకరకాల సాంగ్స్ పెడుతున్నారు. నాకు అంతగా ఎక్కేది కాదు. నాకు బాగా ఏంటంటే వేటూరు సుందరరామమూర్తి గారు పాత వాళ్ళని వినే సాంగ్స్ నేను అవి వినేవాళ్ళని. ఆ విధంగా అలా కాదు, ట్రెండ్ మార్చాలి, ఏదో చేయాలని అనిపించింది. ఇక నా సంక్రాంతికి ఆల్రెడీ పాట ఉంది. నేను ఆల్రెడీ అన్ని రైతులు, ఎడ్ల బండ్లు, తర్వాత కలర్స్ రకరకాలుగా ప్లాన్ చేసుకొని ఆ స్క్రిప్ట్ రాసుకున్న, స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీలాంటి కుర్రోళ్ళు ఏమంటున్నారు, సార్ మీరు ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి సార్ అని 2-3 అన్నారు. ఆ లైట్ తీసుకున్నారు. బాబు మాది ఐటమ్ సాంగ్ సినిమా కాదు నాయన, మాది పక్కా విలేజ్ సినిమా, కుటుంబ కథా చిత్రం అన్నా. లేదు సార్ నేను పెట్టాలంటే నేను లైట్ తీసుకున్నా. అదే విధంగా కనీసం నాతో 10 మంది అన్నారు సార్. 10 మంది అనేసారు. అమ్మ ఇంతమంది అన్న తర్వాత మనం ఆలోచన చేయాలి అని కందుకూరు షూట్ ఇంకా మనం వారం రోజులు వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు అసిస్టెంట్లు వాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుంటున్నారు, ఏ రోజు ఎన్ని సీన్లు ఎక్కడ ఏంటని రాసుకుంటున్నారు. ఎవరైతే ఈ మనకి కుర్రాళ్ళు చెప్పిన ఆలోచన నాకు తట్టింది. నేనేదో పేపర్ తీసుకొని రాసుకుంటున్నా, వాళ్ళేదో రమేష్ గారు రాసుకుంటున్నాడు అనుకుంటున్నారు. కరెక్ట్గా 1/2 అవర్లో పాట రాసేసాను. పాట రాసేసి నా ఫోన్లో రికార్డ్ చేశాను, మా వాళ్ళకి వినిపించాను. ఈ పాట ఎలా ఉంది అని అంటే చాలా సూపర్గా ఉందన్నారు. మళ్ళీ ఆ పాటలో కొన్ని ట్విస్ట్లు, మధ్యలో వేరే వాళ్ళు వస్తారు, ఇది అది రకరకాలైన ఉన్నాయి. నా సినిమా స్టోరీ కూడా ఎలా ఉందనుకున్నారు, పట్నం పల్లెటూరు, పట్నం ఈవెన్ ట్రైలర్ లో కనిపించింది వాళ్ళ పిల్లల్ని, ఆ పిల్లల్ని, రైతుల్ని బ్యాలెన్స్ చేయడం. అసలు ఎన్ని వేరియేషన్స్ సార్ అని పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అసలు ఏంటి బాబు అసలు ఏం చేసావు నువ్వు, అసలు ఇంత నాలెడ్జ్ నీకు ఎట్లా వచ్చింది, అటు ఇటు తిప్పి సూపర్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ ఇంకా బంపర్ హిట్ గా ఉంది. కాదు ఆ ట్రైలర్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ చూసాను, ఎవరు కంపోజ్ చేశారండి అది? తంతే అక్కడ అంత దూరం ఇద్దరు అలా తనిపించాను నేను, నాకు ఇది కావాలా రెడీ చేసుకో, రూపు కట్టుకో అని చెప్పాను. ఇంకొకటి సార్ ఫస్ట్ ఏం చేశారంటే నాకు డూపని తెచ్చారు డాడీ, తెలుసు కదా నీకు, నాకు డూపని తెచ్చారు. డూపని తెచ్చేసి నన్ను అక్కడ కూర్చోబెట్టి బెల్ట్లు కట్టుకోరా కానీ అంటున్నారు. నాకు అర్థం కాల, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరన్నా సార్ డూపు అన్ని సినిమాల్లో హీరోకి డూపుని పెడతాం మేము, లేకపోతే అంత హైట్ ఎగరాలా, నువ్వు కొత్తగా వచ్చావు నీతోటి ఏమైద్ది అని మేము డూపుని తెచ్చామంటే వద్దు నేనే చేస్తా, ఎంత లాగుతావో లాక్కో అని చెప్పి బెల్ట్లని కట్టేశారు సార్. కట్టిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. ఫస్ట్ టైం కదా మొత్తం కట్టేశారు, ఊపిరి ఆడట్లా, టైట్ గా ఉంది. మళ్ళీ అక్కడ ఇప్పమన్నాను అనుకో, మళ్ళీ షేమ్ తీసేసాను అనుకో, మళ్ళీ ఇందాక ఏమో కట్టమన్నప్పుడు తీయమన్నాడు అనుకుంటారేమో అని నాకు కొంచెం లేదు, ఏమైనా చేయాల్సిందే అని. ఓకే షార్ట్ ఓకే, 2 సార్లు లాగి పైకి దించేసరికి కొంచెం ఫ్రీ అయిపోయింది, ఇంక నో ప్రాబ్లం అన్నా. ఆ విధంగా గుంజేశారు సార్, పైన ఒక 20 అడుగులు ఎత్తు కొట్టేశాను, ఒరిజినల్గా ఫైట్ చేశాను అనమాట. అందరూ నిన్న ఈ మన హాల్లో కూడా అరుపులు బాలయ్య బాబు అంటారు కదా, అదే అరుపులు. సరే సంతోషం, అక్కడ బాగా చేశాను అనిపించుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఈ ఏజ్ ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ దాని లక్షణం అదే, ఆ ఏజ్ ఉండాలా, ఆ కుర్రాళ్ళు ఉంటాయి లేదా దానికి, ఆ ఏజ్ కరెక్ట్ గా సరిపోయాడు. కరెక్ట్ 100%. నాకు యాక్చువల్ గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు, మన ఊళ్ళలో చెప్పట్లేదా ఒకరు సక్సెస్ అవుతున్నామా లేకపోతే ఒకరు తక్కువ అవుతున్నా అన్నప్పుడు 100 కమెంట్స్ చేస్తారు. సో అన్నారు వై అంటే నేను ఒకటే చెప్పాను, అరే ఈ క్యారెక్టర్ కి ఈయనే యాప్ట్, ఈ సినిమాకి ఈయనే హీరో, ఈయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా అది అంత జనాలకి ఎక్కదు. బికాజ్ ఇతను ఎలా అంటే జనరల్ గా మీరు ప్యూర్ పల్లెటూరు అంటే ఇంకోటి ఏంటి, నేను వెళ్ళాను పల్లెటూర్లకి, నేను అక్కడ మనుషులతో మాట్లాడాను, అక్కడ చూసాను నేను. సో వాళ్ళందరూ ఇంక దిస్ ఈస్ వాట్ అంటే వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి లాగా కాదు, దే ఓపెన్లీ సే వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళకి ఉన్న ఫీలింగ్. ఇప్పుడు ఈయన ఎంత ఓపెన్ గా చెప్తున్నారు, లిటరల్ గా నాకు ఎన్నోసార్లు అనిపించాయి ఈయనకు ఉన్నంత కాన్ఫిడెన్స్ నాకు ఉంటే నా లైఫ్ లో నేను ఐ వోంట్
బీ దిస్ మచ్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో చాలా మంది చెప్తే ఈయనే కరెక్ట్ అండ్ ఈయన తగినట్టే లిటరల్ గా నేను సెట్ అయ్యాను. ఎందుకంటే 100% ఇది అది- కరెక్ట్. అది literal గా నాకు కూడా అనిపిస్తుంది మీరు ఈయనకున్న కాన్ఫిడెన్స్ ఉంటే నిజంగా చాలా మంది సక్సెస్. చాలా మంది కమాన్ అసలు మనం ఎన్ని లూప్ హోల్స్ ఎత్తుకుతాం మన లైఫ్ లో. ఈయన అసలు ఫ్రమ్ జీరో ఎలా స్టార్ట్ చేసా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దగ్గరుండి చూసాను ద వే హీ టాక్స్ ఓపెన్లీ, అంటే హార్ట్ లో ఒకటి పెట్టుకొని ఏం లేదండి. మేబీ అదే ఆయన బ్లెస్సింగ్స్. అందరూ కోఆపరేట్ చేశారు, అతను కూడా అది ఒకటి, ఇంకోటి కూడా ఎవరికి లోటు రానివ్వలేదండి. అది ప్లస్ పాయింట్. సో బిఫోర్ ఎండింగ్ సార్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అడుగుతున్నాను. ఫిబ్రవరి 18 జూలై 18 మనం అందరం వెయిట్ చేస్తున్నాం. బట్ దాని తర్వాత గురించి ఆలోచిస్తే మీ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నాం. అఖండ 2 ఒకటి, ఓజీ ఒకటి. ఏదో వన్ వర్డ్ ఒకటి చెప్పండి సార్, వన్ సెంటెన్స్ లో ఏం చెప్తారు వాటి గురించి? తొందరగా రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 25th ఇచ్చారు ఓజీ. ఇది కూడా అదే అదే డేట్ ఇచ్చారు. మీతో మీకే పోటీ. తగ్గుతారులేండి. అన్నింటిలో మంచి వేషాలు. అది బేసికల్లీ అడ్జస్ట్ అవుతుంది. కానీ సార్ అంటే మీరు ఏ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారని? రెండు హిట్ అవుతాయండి. ఓజీ హిట్ అవుతుంది, అఖండ 2 బంపర్ హిట్ అవుతుంది. ఓజీ కూడా అంత క్రేజ్ ఉంది మరి. బికాస్ ఇద్దరు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడే అడుగు పెడుతున్నట్లు ఆ సినిమా అనేది గట్టిగా టార్గెట్ చేసింది. మంచి సీన్ చేయించారు బోయపేట సీన్ గారు నాకు దీంట్లో అఖండ 2లో. అలాగే ఓజీలు అయితే పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెబుతాడు. అది ఒక వకీల్ సాబులో ఎక్కడ టచ్ లేదు, ఎదురుగా మాట్లాడటమే. దీంట్లో భుజం మీద చేసి మంచి డైలాగ్ చెబుతుంటాడు. హ్యాపీ. నాకు ముందుగా ఈ వీడియో మన వారసుడు బాగా సూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాం. కష్టపడి ఉప్పు రమేష్ కష్టపడి చేశాడు, చాలా ఇంట్రెస్ట్ గా చేశాడు. ఎవరికి లోటు రాకుండా బాగా నిర్మాణం జరిగింది. అందరు కూడా కోఆపరేట్ చేశారు. అనుకున్న టైం కంటే కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని విడుదల సిద్ధంగా, అది గొప్పతనం. కాబట్టి ప్రేక్షక దేవుడు అంటే ఇప్పుడు బిల్డర్ కదా సార్, ఇప్పుడు ఈయన బేస్మెంట్ నుంచి గృహ ప్రవేశం వరకు కూడా ఇంకొకటి సార్, పైగా అతను అది ఎటువంటి మేస్త్రి అంటే మీకు ఎటువంటి డిజైన్ ఎలివేషన్ ఉంటే డిజైన్ బ్రహ్మాండంగా చేసేయగలరు. మంచి స్కిల్ క్యాండిడేట్ 100% అది. ఒక మేస్త్రి అంటే చదువులేని ఒక మేస్త్రి అన్ని రంగాలు అతనే నిష్ణాతుడిగా ఆ వర్క్ చేయటం అనేది, సినిమా తీయటం అనేది, ఇది మన చిత్ర పరిశ్రమ రేపు వద్దని చెప్పుకుంటా ఆయన పేరు ఖచ్చితంగా. ఒక మేస్త్రి, చదువులేని మేస్త్రి ఈ విధంగా ఒక సినిమా తీయగలిగాడు. అన్ని రంగాల్లో కూడా అన్ని మంచి పేరు వస్తుంది అతనికి. పేరు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు హాల్కి వెళ్ళి సినిమా చూడండి, అంత ఫ్యామిలీస్తో సహా వెళ్ళండి. రైతులు, కుర్రవాళ్ళు అందరూ కూడా చూడవలసిన సినిమా ఇది, కంపల్సరీగా చూడవలసిన సినిమా. ఏదైతే దాసరి నారాయణరావు గారు మేస్త్రి అని ఒక సినిమా తీశారు డాడీ కదా, అవునవును, ఆ మేస్త్రే ఎందుకు సినిమా తీయకూడదు అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, డాడీ గారు ఏం చెప్పారు, నాయన నువ్వు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకో అన్నాడు. నీతో కూడా డబ్బింగ్ చెప్పించిన కొంచెం సేపు చెప్పేసి, అంటే ఆ స్లాంగ్ రావట్లేదు సార్. మేము అంటే ట్రై చేస్తున్నాం కానీ బట్ ఎక్కడో అక్కడ మనం అంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడ కదా సార్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడుతున్నాడు? అయితే అదే లేటెస్ట్ గా ఉంటది కాబట్టి నేనేం చేశానంటే సార్, ఇక్కడ ఆర్టిస్టులు కాడ నుంచి ప్రతి ఒక్కరు నేను ఏదనుకున్నానో అదే చేశాను. నేను ఎవరిని అనుకున్నానో వాళ్ళని సెలెక్షన్ చేశారు. ఈ అమ్మాయి మా మేనేజరు ఫస్ట్ లావణ్య గారు ఫోటో పెట్టలా, ఎందుకంటే ఈయన సెలెక్షన్ చేయడు, ఏజ్డ్ పర్సన్ కదని. ఈయన ఫోటో పెట్టమన్నా, ఇంకొక అమ్మాయి ఉంది సార్ అన్నాడు, పెట్టమన్నా. పెట్టిన తర్వాత పెట్టగానే టక్ నేను ఓకే చేసిన. అంటే నాకు తెలుసు కదా నేను నా క్యారెక్టర్ ఏంటి, నాకు ఎవరు సూట్ అవుతారు. ఈ అమ్మాయి ఓకే పెట్టేశాను. ఇక నాకు కొన్ని ఫొటోస్ పంపింది, అలా చేశాను. డబ్బింగ్ కూడా సార్ నా బాడీ లాంగ్వేజ్గా నేనైతేనే కరెక్ట్ చెప్పగలను, నేనైతేనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పక్కా పల్లెటూరు నేను. ఇప్పుడైనా నా భాషలో మీకు తెలిసిద్ది, నేను అలాగే మాట్లాడతాను. నేను రాసుకున్న కథ అదే, నేనైతేనే బాగుంటుంది అనుకున్నాను. ఫస్ట్ నేను 2-3 సీన్లు చెప్పాను. ఇంజనీర్ గారిని మీరు చెక్ చేసుకోండి, వాయిస్ బాగుందా, కరెక్ట్గా చెప్పగలనా అంటేనే తీసుకోండి. ఎందుకంటే అన్నీ నేనే చేశాను, కథనాన్ని నేనే రాశాను, పాటలు నేనే రాశాను, మొత్తం నేనే రాశాను, నాదంతా గ్రేట్ అని మాత్రం మీరు అనుకోవద్దు. బాగా ఉంది, నా క్యారెక్టర్ సెట్ అయ్యిద్ది అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే వద్దని చెప్పాను. సార్ 200% నీదే కరెక్ట్ ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ నీదే బాగుందన్నారు, చెప్పేశాను. నిజంగా డాడీ అక్కడ కొన్ని మిస్ అయినాయి. నేను కాబట్టి నేను ఒక్క వాయిస్ చెప్పలే, ఇందులో 10 వాయిస్లు చెప్పాను. మీరు గుర్తుపట్టండి ఎక్కడెక్కడ చెప్పాను.
10 మందికి చెప్పారు మీరే. 10 మంది 10 వాయిస్లు చెప్పాను. ఎలా చెప్పాను ఇక నా విజయరంగరాజు గారి చెప్పాను డాడీ కొన్ని. ఎక్కడ చెప్పానో గుర్తుపెట్టుకోండి. విజయరంగరాజు గారు లేరు. నిజంగా విజయరంగరాజు గారికి దండం పెట్టాలండి. ఆయన లేరు. విజయరంగరాజు గారు నాతో ఏం చెప్పారు, నన్ను సారే అంటాడు, పేరు పెట్టి పిల్ల. సార్, నా సినిమా చరిత్రలో నేను ఒక 5-6 వేల సినిమాలు చేసి ఉంటాను. ఏ రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూర్చొని డబ్బింగ్ నేను ఇంతవరకు చెప్పలేదు. నీ మంచితనం, నీ మనసు బాగుంది కాబట్టి చెప్పాను. ఆ మధ్య చాలా సినిమాలు చెప్పాను కానీ నేను 2-3 సీన్లే చెప్పేవాడిని. చాలా సినిమాలు 2-3 సీన్లు చెబితే వెళ్ళిపోతా. కానీ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెప్పాడు సార్. ఎంత బాగా నేను చెప్పినట్టు విన్నాడంటే అంత బాగా విన్నాడు. అంతకుముందు చాలామంది మనోళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది ఏం చెప్పారంటే, అయ్యో నువ్వు విజయరంగరాజు గారిని తీసుకుంటున్నావా, ఆయన ఎవరి మాట వినడు, ఆయన ఏదంటే అదే, నాకేంటి మీరు చెప్పేది, నేను సీనియర్ని అంటాడు, అది ఇది అన్నారు. కానీ అవన్నీ అబద్ధాలు అనిపించినాయి. నాతో మాట్లాడుతుంటే చాలా బాగా ఎంకరేజ్ చేశాడు సార్. చాలా బాగా చెప్పాడు. ఆయనకు నిజంగా ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆత్మ శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను సార్. ఫైనల్ గా ఒక మాట చెప్పాలండి మన రమేష్ గురించి. ఆయన 10 మందిని అడుగుతాడు సలహాలు, ఏ ఒక్క సలహా పాటించడు. ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. అది మాత్రం కరెక్ట్. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. ఎవరి సలహాలు పాటించడు. కానీ 100 మందిని అడుగుతాను చివరికి నేనే చేస్తాను. కానీ నేను చేసింది కరెక్ట్ గా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఒకటి సార్, తాతా మనోడు సాంగ్ జరుగుతుంది. తాతా మనోడు సాంగ్ జరిగేటప్పుడు ఏం రాశాను అక్కడ, వాడు తాత మీద మావ బూవెట్టి జోలపాటలు పాడి ఒడినే ఉయ్యాల చేస్తే అనే కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలా, అమ్మాయి ఈమె ఏం చేయాలా, బిడ్డను తీసుకోవాలా, ఉయ్యాల పెట్టాలి, అదొక లైన్ అయితే. సెకండ్, తాత మీదకి వెళ్ళింది. ఆ తాత నా వేలు పట్టుకొని బడిదాకా నడిపించి ఉప్పాటలాడిస్తేవి కీలు గుర్రమే నన్ను మోస్తేవి అన్నాడు. కీలు గుర్రం ఎవరు కావాలి, తాతే కదా. షూట్ ఎక్కడ చేశారు డాడీ, నువ్వు నిజంగా చెప్పు. నువ్వు ఫస్ట్ మనవాడిని ఎవరు కూర్చోబెట్టుకున్నారు, నువ్వు చేసిన యాక్టింగ్ ఏంది? అవును, నేను మామూలు గుర్రంలాగా ఇది కాదు డాడీ, ముందు జరిగింది చెప్పు. ముందు జరిగింది ఏం చెప్పి చేశారు? కొరియోగ్రాఫర్ నేనే. అప్పటికే స్క్రీన్ మీద సరిపోలేదు క్రెడిట్స్, కొరియోగ్రాఫర్ కింద లైన్ కూడా వచ్చేసేవి సార్. ఇప్పుడు మన వి సముద్ర గారు ఏం చెప్పారంటే, ఆ పాట చూసి నేను వీడియోలో ఎవరికి పెట్టలా, పెద్దోళ్ళకి చూపించాలి కదా. చూపిస్తే అసలు ఏం చేశారు సార్, కొరియోగ్రాఫర్ ఎవరు అన్నారు, నేనే సార్, మా డాడీ ఇద్దరం కలిసి చేసుకున్నాను, బ్రహ్మాండంగా చేసుకున్నారు అన్నారు. ఆ విధంగా ఫస్ట్ మా వాళ్ళు ఏం చేశారు, మా కెమెరామ్యాన్, మా కో డైరెక్టర్ ఏం చేశారంటే, నా బామర్ది క్యారెక్టర్ ఉంది, అన్న క్యారెక్టర్, మీ అన్న క్యారెక్టర్, అతని మీద కూర్చోబెట్టేసేసి పెడితే తాత ఏం చేశాడు, లేదు పాపం ఇంకోటి చెప్తా, ఈయన పాపం చాలా పెద్దగా ఉంటాడు, అది ఓకే, ఎంత బరువు ఉన్నా డాడీ నాకంటే ముందు నేను చేస్తాను అయ్యా అంటాడు. అయితే ఏం చేశారు, ఆయన మీద ఎక్కిచ్చి డాడీ ఏమో ఇట్ట తోలుతున్నాడు. నాకు ఎక్కడో ఇంక వెళ్తా ఉంది, ఇంక ఇది లాభలేము, అంత ఈగో ఎక్కువైపోతుంది సార్. ఇక ఆ పార్ట్ చూడనిచ్చాను, ఇమీడియట్గా కట్ చేస్తే నెక్స్ట్ ఇంటి దగ్గర అదే షాట్ పెట్టి తాతని మీద కూర్చోబెట్టి ఉప్పాటికి వెనకెక్కిచ్చి పెట్టాను. సూపర్ డూపర్ అది. అదే ఈయన అనేది అందరిని అడుగుతాడు కానీ ఆయన చెప్పేదే చేస్తాడు అనేది ఇదే. నైస్ నైస్. సో ఎనీవే సినిమా అయితే ఆల్రెడీ మీకు ఇన్ని క్రెడిట్స్ వచ్చినాయి, దాని తర్వాత ఎవరో మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, దాసరి గారు మనవడు అని చెప్పి, వారసుడు అని చెప్పి, అద్భుతంగా ఉంది. సో మీకు కాసుల వర్షం కూడా కురవాలి, కమర్షియల్ గా కూడా మీకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆడియన్స్ July 18th వీడే మన వారసుడు వస్తుంది. సో డెఫినెట్ గా మీరు చూడండి అండ్ మా అందరినీ ఆశీర్వదించండి తప్పకుండా. దేవుళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పెద్ద పెద్ద సినిమాలు చూడటం కదా సార్, మాలాంటి వాళ్ళ సినిమాలు చూస్తే మేమేం చేస్తామంటే, ఇప్పుడు ఏదో 1000 రూపాయలు 1200 800 టికెట్ పెట్టేది 100 రూపాయలు. ఆ 100 రూపాయల కోసం ఎవరు కూడా టీవీలో వస్తలే మేము చూసుకుంటాంలే అని వెనకాడకుండా
ఈ సినిమా చూసి చేస్తే మరొక మధ్యతరగతి కుటుంబాల మీద నేను సినిమా తీస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఒక మెసేజ్ ఇచ్చిద్దండి, డబ్బుల కోసం తీసే సినిమా కాదు. ఇది ఒక మెసేజ్ ఇచ్చే సినిమా, ప్రతి కుటుంబానికి ఉపయోగపడే సినిమా. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఒకటి కోరుకుంటున్నాను సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.